Dear viewers, welcome back to our channel Sahastra 26, The Knowledge of English. మనం 50 డేస్ ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్సులో భాగంగా ఈ 40th వీడియో లెసన్లో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. ఆ టెన్స్ యొక్క స్ట్రక్చర్స్ ఏంటి, అలాగే ఆ టెన్స్ని ఇంగ్లీష్లో ఏ విధంగా యూజ్ చేస్తూ ఉంటారు, ఆ టెన్స్ యొక్క ఉపయోగాలు ఏంటి అనే విషయాలన్నీ కూడా మీకు డీటెయిల్గా ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్? లెట్స్ గెట్ స్టార్టెడ్. మీరు ఏదైనా కంటిన్యూస్ టెన్స్ తీసుకోండి, అందులో ఖచ్చితంగా ఇంగ్ ఫామ్ ఉండి తీరాల్సిందే. ఇంగ్ ఫామ్ అంటే మీరు ఏదైనా వెర్బ్ తీసుకున్నట్లయితే ఆ వెర్బ్ యొక్క ఇంగ్ ఫామ్. ఫర్ ఎగ్జాంపుల్, గో అని వెర్బ్ తీసుకోండి, గోయింగ్. డూ అని వెర్బ్ తీసుకోండి, డూయింగ్. ఇలా ఆ ఇంగ్ ఫామ్స్ని మనం ప్రతి కంటిన్యూస్ టెన్స్లో కూడా ఖచ్చితంగా యూజ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో కూడా మనం ఇంగ్ ఫామ్ యూజ్ చేస్తూ ఉంటాం. అయితే ఆ ఇంగ్ ఫామ్ ముందు వర్స్ వర్ మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా సింగులర్ సబ్జెక్ట్ స్థానంలో ఉన్నట్లయితే దాని తర్వాత మనం వాస్ యూజ్ చేసి ఇంగ్ ఫామ్ యూజ్ చేస్తుంటాం. అలా కాకుండా సబ్జెక్ట్ ప్లేస్లో ఏదైనా ప్లూరల్ ఉన్నట్లయితే వాటి తర్వాత మనం వర్ యూజ్ చేసి ఇంగ్ ఫామ్ యూజ్ చేస్తూ ఉంటాం. చూడండి, సబ్జెక్ట్ ప్లేస్లో ఐ, హీ, షీ, ఇట్ ఎనీ సింగులర్ ఉన్నట్లయితే వాటి తర్వాత మనం వాస్ యూజ్ చేసి ఇంగ్ ఫామ్ యూజ్ చేయాలి. అలా కాకుండా సబ్జెక్ట్ ప్లేస్లో ఏదైనా ప్లూరల్ అంటే వి, యూ, దే ఎనీ ప్లూరల్ ఉన్నట్లయితే వాటి తర్వాత వర్ యూజ్ చేసి మనం ఇంగ్ ఫామ్ యూజ్ చేస్తుంది ఈ టెన్స్లో. ఇప్పుడు మనం వాస్ యూజ్ చేసి అంటే ఏదైనా సింగులర్ సబ్జెక్ట్ తీసుకొని తర్వాత వాస్ యూజ్ చేసి వాటి యొక్క స్టేట్మెంట్స్, క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని ముందు స్ట్రక్చర్ తెలుసుకొని తర్వాత ఆ స్ట్రక్చర్ని ఫాలో అవుతూ ఒక ఎగ్జాంపుల్ సెంటెన్స్తో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ వర్స్ ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్గా ఉంటుంది పాజిటివ్ స్టేట్మెంట్. ఇది సింగులర్. అంటే ఇక్కడ మనం సింగులర్ సబ్జెక్ట్ యూజ్ చేసినట్లయితే తర్వాత వర్స్ వచ్చి ఇంగ్ ఫామ్ రావడం జరుగుతుంది స్టేట్మెంట్లో. ఎగ్జాంపుల్ సెంటెన్స్, ఐ వాస్ వాచింగ్ మూవీ. నేను మూవీ చూస్తూ ఉన్నాను గతంలో. ఇది ఎందుకంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ జనరల్గా గతంలో ఒక యాక్షన్ జరుగుతూ ఉందని చెప్పినప్పుడు మనం యూజ్ చేస్తూ ఉంటాం. అంటే నేను మూవీ చూస్తూ ఉన్నాను. ఇక్కడ చూడండి, ఐ అనేది సింగులర్ కాబట్టి ఇక్కడ ఐ తర్వాత వాస్ యూజ్ చేసి ఇంగ్ ఫామ్ యూజ్ చేస్తాం. దిస్ ఈజ్ ద పాజిటివ్ స్టేట్మెంట్. నెగిటివ్ స్టేట్మెంట్కి ఏముంది, సింపుల్గా వస్ తర్వాత నాట్ ఉంచితే సరిపోతుంది. దాన్ని మనం వజంట్గా చెప్తూ ఉంటాం. సబ్జెక్ట్ ప్లస్ వజంట్ ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్. సెంటెన్స్, ఐ వజంట్ వాచింగ్ మూవీ. నేను మూవీ చూస్తూ ఉండడం లేదు. ఐ వజంట్ వాచింగ్ మూవీ, అంతే. ఇప్పుడు క్వశ్చన్లో ఎప్పుడు కూడా స్టార్టింగ్లోనే వస్ వస్తూ ఉంటుంది. చూడండి, వర్స్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్, దట్ ఈస్ ద పాజిటివ్ క్వశ్చన్. పాజిటివ్ క్వశ్చన్లో స్టార్టింగ్లోనే వస్ రావడం జరుగుతుంది. చూడండి సెంటెన్స్, వాజ్ ఐ వాచింగ్ మూవీ. నేను మూవీ చూస్తూ ఉన్నానా. వాజ్ ఐ వాచింగ్ మూవీ, నేను మూవీ చూస్తూ ఉన్నానా గతంలో అని ఇలా అడగడం జరిగింది. ఇది పాజిటివ్ క్వశ్చన్. నెగిటివ్ క్వశ్చన్ ఏముంది, ఆ వస్ తర్వాత నాట్ ఉంచితే సరిపోతుంది. దాన్ని మనం వజంట్గా పలుకుతుంటాం. వజంట్ వచ్చి తర్వాత సబ్జెక్ట్ వచ్చి తర్వాత ఇంగ్ ఫామ్ వచ్చి తర్వాత ఆబ్జెక్ట్ రావడం జరుగుతుంది. సెంటెన్స్, వజంట్ ఐ వాచింగ్ మూవీ. నేను మూవీ చూస్తూ ఉండడం లేదా. వజంట్ ఐ వాచింగ్ మూవీ. ఇలా మనం సింగులర్ సబ్జెక్ట్తో వాస్ యూజ్ చేసి ఇంగ్ ఫామ్ యూజ్ చేసి ఈ రకంగా మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో స్ట్రక్చర్ ఫ్రేమ్ చేస్తూ ఉంటాం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు సబ్జెక్ట్లో ప్లూరల్ యూజ్ చేసినట్లయితే ఏ విధంగా స్ట్రక్చర్ ఉంటుందనే విషయాన్ని తెలుసుకుందాం. ఎప్పుడైనా సరే సబ్జెక్టు మనం ప్లూరల్ యూజ్ చేసినట్లయితే తర్వాత మనం వర్ యూజ్ చేసి ఇంగ్ ఫామ్ యూజ్ చేసి తర్వాత ఆబ్జెక్ట్ యూజ్ చేయాల్సి ఉంటుంది పాజిటివ్ స్టేట్మెంట్ అయినట్లయితే. ఎగ్జాంపుల్, దే వో లెర్నింగ్ ఇంగ్లీష్. వారు ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నారు గతంలో, లేదా నేర్చుకుంటూ ఉండేవారు గతంలో అని చెప్పి ఇలా మనం చెప్పాం. ఇక్కడ చూడండి, దే ప్లూరల్, వర్ ఇంగ్ ఫామ్ యూజ్ చేస్తాం పాజిటివ్ స్టేట్మెంట్. నెగిటివ్ స్టేట్మెంట్ అయితే ఆ వర్ తర్వాత నాట్ ఉంచితే సరిపోతుంది. దాన్ని మనం వరంట్గా పలుకుతుంటాం. సబ్జెక్ట్ ప్లస్ వరంట్ ప్లస్ ఇంగ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. దే వరంట్ లెర్నింగ్ ఇంగ్లీష్. వారు ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉండలేదని చెప్పి దాని యొక్క అర్థం. చూడండి, సబ్జెక్ట్ ప్లూరల్, వరంట్ ఇంగ్ ఫామ్ ఇలా రావడం జరిగింది. ఇప్పుడు క్వశ్చన్లో ఎప్పుడు కూడా వర్ స్టార్టింగ్లో వస్తుంది. పాజిటివ్ క్వశ్చన్లో ఈ విధంగా ఉంటుంది స్ట్రక్చర్, వర్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ ఇంగ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. మనం సెంటెన్స్ తీసుకున్నట్లయితే వర్ దే లెర్నింగ్ ఇంగ్లీష్. వారు ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నారా అని అర్థం వస్తుంది. చూడండి, వర్ సబ్జెక్ట్ ఇంగ్ ఫామ్ తర్వాత ఆబ్జెక్ట్ ఇలా యూజ్ చేయడం జరిగింది. అదే నెగిటివ్ క్వశ్చన్లో ఆ వరంట్ స్టార్టింగ్లో రావడం జరుగుతుంది. వరంట్ అంటే వర్ నాట్. అంటే వరంట్ సబ్జెక్ట్ ప్లస్ ఇంగ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. దీన్నే మనం ఒక సెంటెన్స్ రూపంలో తీసుకున్నట్లయితే
వరంట్ దే లెర్నింగ్ ఇంగ్లీష్, వారు ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉండలేదా? చూడండి, వరంట్ తర్వాత సబ్జెక్ట్, తర్వాత ఇంక్ ఫామ్ వచ్చి తర్వాత ఆబ్జెక్ట్ రావడం జరిగింది. ఈ విధంగా మనం ప్లూరల్తో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఈ విధంగా మనం స్ట్రక్చర్స్ ఫ్రేమ్ చేస్తూ ఉంటాం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కొన్ని రకాల క్వశ్చన్ వర్డ్స్తో ఈ టెన్స్లో ఏ విధంగా స్ట్రక్చర్స్ ఉంటాయనే విషయాన్ని ఎగ్జాంపుల్స్తో తెలుసుకుందాం. వై వాజ్ హీ లెర్నింగ్ ఇంగ్లీష్, అతను ఎందుకు ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉండేవాడు గతంలో. చూడండి, వై వాజ్ హీ లెర్నింగ్ ఇంగ్లీష్. అలా కాకుండా అక్కడ వై తీసేసి వాజ్ హీ లెర్నింగ్ ఇంగ్లీష్ అని అనుకుంటే అతను ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉండేవాడు అని చెప్పి అర్థం వస్తుంది. దానికి వై యాడ్ చేస్తే అతను ఎందుకు ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉండేవాడు గతంలో అని చెప్పి అర్థం రావడం జరుగుతుంది. నెక్స్ట్, వై వర్ దే ఆస్కింగ్ మీ, వారు ఎందుకు నన్ను అడుగుతూ ఉండేవారు. ఇక్కడ చూడండి, వై తీసేసి వర్ దే ఆస్కింగ్ మీ అని అనుకుంటే వాళ్ళని అడుగుతూ ఉండేవారా అని అర్థం రావడం జరుగుతుంది. నెక్స్ట్, వెన్ వాజ్ షీ కుకింగ్, ఆమె ఎప్పుడు వంట చేస్తూ ఉండేది. చూడండి, వెన్ వాజ్ షీ కుకింగ్, ఇక్కడ వెన్ తీసేసి వాజ్ షీ కుకింగ్, ఆమె వంట చేస్తూ ఉండేదా అని అర్థం రావడం జరుగుతుంది. నెక్స్ట్, వెన్ వర్ దే స్టడీయింగ్, వారు ఎప్పుడు చదువుకుంటూ ఉండేవారు. వెన్ వర్ దే స్టడీయింగ్, ఇక్కడ చూడండి, వెన్ తీసేసి వర్ దే స్టడీయింగ్, వారు చదువుకుంటూ ఉండేవారా అన్నాం అనుకోండి, అప్పుడు ఇంకొక రకం మీనింగ్ రావడం జరుగుతుంది. వాట్ వాస్ రాణి డూయింగ్ అట్ ద టైమ్, ఆ టైంలో రాణి ఏం చేస్తూ ఉండేది. అలా కాకుండా అక్కడ వాట్ తీసేసి వాస్ రాణి డూయింగ్ అట్ ద టైమ్, రాణి అప్పుడు ఏం చేస్తూ ఉండేదని చెప్పి ఇలా అర్థం రావడం జరుగుతుంది. అలాగే వాట్ వర్ హిస్ ఫ్రెండ్స్ డూయింగ్, అతని ఫ్రెండ్స్ అప్పుడు ఏం చేస్తూ ఉండేవారు. ఇలా మనం ఈ HBWతో కూడా క్వశ్చన్స్ ఈ టెన్స్లో ఫ్రేమ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ప్రధానంగా మనం ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని గతంలో ఒక యాక్షన్ జరుగుతూ ఉందని చెప్పడానికి మనం యూజ్ చేస్తుంటాం. అయితే ఇక్కడ మొట్టమొదటి యూజ్ ప్రకారం గతంలో ఒక టైంలో ఒక యాక్షన్ జరుగుతూ ఉంది, అలాగే ఒక పూటంతా, ఒక రోజంతా, ఒక వారం అంతా, ఒక నెలంతా అని చెప్పి మనం ఒక పని జరుగుతూ ఉందని చెప్పేటప్పుడు ఈ టెన్స్ యూజ్ చేస్తూ ఉంటాం. టేక్ ఎ లుక్ అట్ సమ్ ఎగ్జాంపుల్స్. ఇట్ వాస్ స్నోయింగ్ ఆల్ మార్నింగ్, ఉదయం అంతా మంచు కురుస్తూనే ఉంది. అంటే ఆ మంచు కురవడం ఎర్లీ అవర్స్లో స్టార్ట్ అయ్యి ఉదయం చాలా వరకు కంటిన్యూస్గా కొంతకాలం పాటు ఆ యాక్షన్ జరుగుతూ ఉంది, అంటే మంచు కురుస్తూనే ఉంది. ఇలా చెప్పేటప్పుడు మనం ఈ పాస్ట్ కంటిన్యూస్ యూజ్ చేస్తాం. హీ వాస్ డ్రైవింగ్ ఆల్ నైట్, హీ వాస్ డ్రైవింగ్ త్రూఅవుట్ ద నైట్, హీ వాస్ డ్రైవింగ్ ఎంటైర్ నైట్, హీ వాస్ డ్రైవింగ్ ద హోల్ నైట్. అంటే ఇక్కడ చూడండి, ఆ రాత్రి అంతా అని చెప్పడానికి ఇలా మనం రకరకాలుగా ఆల్, త్రూఅవుట్, ఎంటైర్ ఇలాంటివి యూజ్ చేసాం. అంటే ఆ రాత్రి అంతా అతను డ్రైవింగ్ చేస్తూనే ఉన్నాడు, అంటే ఆ డ్రైవింగ్ చేయడం అనేది ఆ రాత్రి అంతా కొనసాగుతూనే ఉంది. ఇలా చెప్పేటప్పుడు మనం ఈ టెన్స్ వాడతాం. వాట్ వర్ యూ డూయింగ్ ఆల్ ఆఫ్టర్నూన్, సాయంకాలం అంతా ఏం చేస్తూ ఉన్నావు. చూడండి, వాట్ వర్ యూ డూయింగ్, వాట్ వర్ యూ డూయింగ్ ఆల్ ఆఫ్టర్నూన్. ఆఫ్టర్నూన్ అంటే సాయంకాలం అంతా ఏం చేస్తూ ఉన్నారని చెప్పి ఇలా మనం క్వశ్చన్ ఫార్మాట్లో కూడా అడగవచ్చు. ఎట్ 11 PM ఎస్టర్డే దే వాజ్ స్టడీయింగ్, రాత్రి 11 వరకు చదువుతూ ఉన్నారు. అంటే వాళ్ళు చదవడం అనేది 9 o'clock 8 o'clock స్టార్ట్ చేశారు, 11కి చదువుతూ ఉన్నారు, ఇంకా 12 దాకా కూడా చదువుతూ ఉన్నారంటే ఆ 11 గంటల ప్రాంతంలో ఆ యాక్షన్ జరుగుతూ ఉందని చెప్పేటప్పుడు మనం ఇలాంటి ఆన్సర్ వాడుతూ ఉంటాం. రంజిత వాజ్ గోయింగ్ టు కాలేజ్ అట్ 8:30 AM దిస్ మార్నింగ్, ఈరోజు ఉదయం 8 గంటలకి రంజిత కాలేజీకి వెళ్తూ ఉంది. అంటే ఆమె కాలేజీకి వెళ్ళడం అనేది కాస్త ముందు స్టార్ట్ చేసింది, ఆ సమయంలో ఆ పని జరుగుతూ ఉందంటే ఆమె కాలేజీకి వెళ్తూ ఉందని చెప్పేటప్పుడు ఇలా అంటూ ఉంటాం. వేర్ వార్ దే గోయింగ్ అట్ ద టైమ్, ఆ సమయంలో వాళ్ళు ఎక్కడికి వెళ్తూ ఉన్నారు. అంటే ఆ సమయంలో ఆ యాక్షన్ జరుగుతూ ఉంది, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి వాళ్ళు వెళుతూ ఉన్నారని చెప్పి మనం గతంలో ఒక యాక్షన్ జరుగుతున్నప్పుడు ప్రశ్నించడానికి కూడా మనం ఈ విధంగా వాడుతూ ఉంటాం. ఫ్రెండ్స్, గతంలో ఒక యాక్షన్ జరుగుతూ ఉండగా మధ్యలో ఇంకో యాక్షన్ జరిగిందనుకోండి, అలాంటప్పుడు ఆ జరుగుతూ ఉన్న యాక్షన్ చెప్పడానికి పాస్ట్ కంటిన్యూస్, ఆ మధ్యలో జరిగిన యాక్షన్ చెప్పడానికి సింపుల్ పాస్ట్ యూజ్ చేస్తాం. అంటే ఆ కంటిన్యూస్ యాక్షన్ చెప్పడానికి ఏమో పాస్ట్ కంటిన్యూస్ యూజ్ చేసి, ఈ షార్ట్ యాక్షన్ చెప్పడానికి ఏమో మనం సింపుల్ పాస్ట్ టెన్స్ యూజ్ చేస్తూ ఉంటాం. లుక్ అట్ సమ్ ఎగ్జాంపుల్స్. ఇక్కడ చూడండి, 2 యాక్షన్స్ మనం కంబైన్ చేద్దాం. యూ కాల్డ్ మీ, నువ్వు నన్ను పిలిచావు, అది సింపుల్ పాస్ట్ టెన్స్. చూడండి, యూ కాల్డ్ మీ, అది షార్ట్ యాక్షన్. అలా కాకుండా ఐ వాస్ హ్యావింగ్ ఫుడ్, నేను ఫుడ్ తింటూ ఉన్నాను, అది పాస్ట్ కంటిన్యూస్. అంటే ఆ యాక్షన్ జరుగుతూ ఉంది, అంటే నేను తింటున్నాను, అది లాంగర్ యాక్షన్ ఈ యాక్షన్తో కంపేర్ చేసుకున్నట్లయితే.
అంటే నేను ఫుడ్ తింటూ ఉండగా నువ్వు నన్ను పిలిచావు. ఈ రెండింటినీ కలిపి మనం ఒక లాంగ్ సెంటెన్సెస్గా ఈ పాస్ట్ కంటిన్యూస్ ప్లస్ సింపుల్ పాస్ట్ యూజ్ చేసి ఈ విధంగా చెప్పొచ్చు. వెన్ ఐ వాస్ హ్యావింగ్ ఫుడ్ యూ కాల్డ్ మీ. నేను తింటూ ఉన్నప్పుడు నన్ను పిలిచావు. ఇక్కడ చూడండి, దీనికి వెన్ యాడ్ చేసి ఈ విధంగా మనం చెప్పాం. అంటే ఈ యాక్షన్ జరుగుతూ ఉండగా మధ్యలో ఈ యాక్షన్ జరిగింది. అదే దిస్ ఇస్ కాల్డ్ ఇంటరప్టెడ్ యాక్షన్ లేదా షార్ట్ యాక్షన్. అంటే నేను ఫుడ్ తింటూ ఉన్నాను, ఆ మధ్యలో నువ్వు పిలిచావు ఇలా. నెక్స్ట్, యూ ఫోన్డ్ మీ వైల్ ఐ వాస్ హ్యావింగ్ ఏ బాత్. నేను స్నానం చేస్తూ ఉండగా నువ్వు నాకు కాల్ చేసావు. ఇక్కడ చూడండి, ఇక్కడ వైల్ యూజ్ చేస్తాం, ఇక్కడ వెన్ యూజ్ చేస్తాం. రెండు కూడా సమాన అర్థాన్ని ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక యాక్షన్ జరుగుతూ ఉండగా అని చెప్పేటప్పుడు ఆ ఉండగా అని చెప్పడానికి మనం ఇలా వైల్ వెన్ యూజ్ చేయొచ్చు. అలాగే అట్ ద టైం కూడా యూజ్ చేయొచ్చు వాటి ప్లేస్లో. నెక్స్ట్, వెన్ ఐ కేమ్ టు యువర్ ప్లేస్ వాట్ వర్ యూ డూయింగ్. నేను నీ దగ్గరికి వచ్చేటప్పుడు నువ్వు ఏం చేస్తూ ఉన్నావు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఈ సెకండ్ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్లో క్వశ్చన్ ఫార్మాట్ యూజ్ చేస్తాం. వాట్ వర్ యూ డూయింగ్ అట్ ద టైమ్ ఐ కేమ్ టు యువర్ ప్లేస్. నేను నీ ప్లేస్కి వచ్చేటప్పుడు, నీ దగ్గరికి వచ్చేటప్పుడు నువ్వు ఏం చేస్తూ ఉన్నావు అని చెప్పి ఇలా మనం రకరకాలుగా క్వశ్చన్ ఫార్మాట్స్లో కూడా మనం ఈ రెండు టెన్సెస్ కలిపి యూజ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, మనం కొన్ని సందర్భాల్లో పొలైట్గా క్వశ్చన్ అడిగేటప్పుడు కూడా, అంటే పొలైట్గా ఎవరైనా ఏదైనా అడిగేటప్పుడు ఇచ్చారని చెప్పి అడిగేటప్పుడు కూడా మనం ఈ పాస్ట్ కంటిన్యూస్ యూజ్ చేస్తూ ఉంటాం. చూడండి, ఐ వాస్ వండరింగ్ ఇఫ్ యూ కుడ్ ఓపెన్ ద విండో. కాస్త దయచేసి ఆ కిటికీ ఓపెన్ చేస్తారని చెప్పి ఇలా మనం చాలా పొలైట్గా మనం అడిగేటప్పుడు ఐ వాస్ వండరింగ్ అనే ఎక్స్ప్రెషన్తో మనం ఇలా చెప్తూ ఉంటాం. నెక్స్ట్, ఐ వాస్ థింకింగ్ యూ మైట్ హెల్ప్ మీ విత్ దిస్ ప్రాబ్లం. నేను అనుకుంటున్నాను ఈ సమస్యను మీరు తీర్చగలరని, మీరు తీర్చవచ్చని చెప్పి నేను అనుకుంటున్నాను. అంటే దాని అర్థం ఏంటి, ఈ సమస్యను తీర్చడంలో మీరు నాకు సాయం చేయండి అని చెప్పి మనం ఇండైరెక్ట్గా చాలా పొలైట్గా ఇలా అడుగుతున్నాం. ఐ వాస్ థింకింగ్ అనే ఫ్రేజ్ యాడ్ చేసి. ఐ వాస్ వండరింగ్ ఇఫ్ యూ కుడ్ లెండ్ మీ యువర్ కార్. మీ కారు ఒకసారి నాకు ఎరువిస్తారని చెప్పి, అంటే కాసేపు వాడుకొని మళ్ళీ ఇచ్చేస్తా అని చెప్పి దాన్ని ఎరువివ్వడం అరువివ్వడం అంటారు కదా. మీ కారు ఒకసారి నాకు ఇస్తారని చెప్పి నేను అనుకుంటున్నా, ఆలోచిస్తున్నా అని చెప్పి ఇలా మనం పొలైట్గా అడిగేటప్పుడు కూడా మనం ఈ ఐ వాజ్ వండరింగ్, ఐ వాజ్ థింకింగ్ అనే ఎక్స్ప్రెషన్తో మనం ఇలా అడుగుతూ ఉంటాం. ఓకే ఫ్రెండ్స్, ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్ ఈజీలీ, please watch our channel Sahastra 26, the knowledge of English. Thank you so much for watching my videos. Take care, keep learning.